Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే వింటున్నావా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యూ లిస్నింగ్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ వినే ఉద్దేశం ఉందా లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ ఈవెన్ ఇంటెండ్ టు లిసన్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తినకూడదు. నువ్వు తినకూడదు లేదా మనం తినకూడదు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ అవన్నీ నువ్వు తినలేవు, కంగారు పడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఇస్ నోరు తెరిచి ఏదైనా మాట్లాడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే సంథింగ్ ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు నోరు మూసుకొని అలా ఏడుస్తూ కూర్చుంటే ఎవరికి ఏది అర్థం కాదు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ సిట్ విత్ యువర్ మౌత్ షట్ అండ్ కీప్ క్రయింగ్ నోబడీ విల్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఇఫ్ యూ సిట్ విత్ యువర్ మౌత్ షట్ అండ్ కీప్ క్రయింగ్ నోబడీ విల్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం. నోబడీ విల్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అంటే ఎవరికి ఏమీ అర్థం కాదు అని. అదే I am asking you for the last time, tell me. I am asking you for the last time, tell me. అంటే నేను నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాకు చెప్పు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ ఎందుకు బొమ్మలా నిల్చున్నావు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why are you standing like a doll? Why are you standing like a doll? ఈ విధంగా అడుగుతాం. అదే అలా బొమ్మలా నిలబడే బదులు ఏదైనా పని చేయొచ్చుగా, లేదా కాస్త పని చేయొచ్చు కదా. ఇలా చెప్పాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ లైక్ అ డాల్ యూ కుడ్ అట్లీస్ట్ డూ సంథింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ లైక్ అ డాల్ యూ కుడ్ అట్లీస్ట్ డూ సంథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ లైక్ అ డాల్ అంటే బొమ్మలాగా నిల్చునే బదులు అని. అదే నీకంటే చిన్నవాళ్ళు చాలా బాగా పనిచేస్తారు ఇలా చెప్పాలనుకుంటే ఈవెన్ కిడ్స్ యంగర్ దాన్ యూ వర్క్ బెటర్. ఈవెన్ కిడ్స్ యంగర్ దాన్ యూ వర్క్ బెటర్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ ఇంత మొండిగా ఉండటం మంచిది కాదు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ గుడ్ టు బీ దిస్ స్టబర్న్. ఇట్స్ నాట్ గుడ్ టు బీ దిస్ స్టబర్న్ ఈ విధంగా చెప్తాం. అదే ఒక్క చాక్లెట్ కోసం నువ్వు ఉదయం నుంచి ఏడుస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ దట్ యూ హ్యావ్ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్ జస్ట్ ఫర్ 1 chocolate. I am surprised that you have been crying since morning just for 1 chocolate. ఈ విధంగా చెప్తాం. Another example is I can't understand whether your behavior will change or not. I can't understand whether your behavior will change or not. అంటే నీ ప్రవర్తన మారుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 is అన్ని స్వీట్లు తినకూడదు. పిల్లలకి ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You shouldn't eat all the sweets. You should not eat all the sweets ఈ విధంగా చెప్తాం. You should not eat అంటే నువ్వు తినకూడదు అని. అదే ఒకేసారి అన్ని స్వీట్లు తినడం అస్సలు మంచిది కాదు ఇలా చెప్పాలనుకుంటే It's not good at all to eat so many sweets at once. It's not good at all to eat so many sweets at once ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు ఇప్పటికే 4 తిన్నావు, ఇక ఆపేస్తే బాగుంటుంది ఇలా చెప్పాలనుకుంటే You have already eaten 4. It would be better if you stop now. You have already eaten 4. It would be better if you stop now. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే ఒకే చోట కూర్చుని ఉండకు ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఇన్ వన్ ప్లేస్. డోంట్ సిట్ ఇన్ వన్ ప్లేస్ లైక్ దాట్ ఇలా చెప్తాం. అదే ఎక్కువసేపు ఒకే చోట అలా కూర్చుని ఉండిపోవడం శరీరానికి మంచిది కాదు లేదా అస్సలు మంచిది కాదు ఇలా చెప్పాలనుకుంటే సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ లైక్ దట్ ఫర్ సో లాంగ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ ఎట్ ఆల్.
Sitting in one place like that for so long is not good for your body at all. ఈ విధంగా చెప్తాం. సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ లైక్ దట్ ఫర్ సో లాంగ్ అంటే ఒకే చోట అలా ఎక్కువసేపు కూర్చోవడం అని. Another example is, since you have been sitting until now, go outside for a while and run or walk. Since you have been sitting until now, go outside for a while and run or walk. అంటే నువ్వు ఇప్పటి వరకు లేదా ఎప్పటి నుంచో కూర్చునే ఉన్నావు కాబట్టి బయటకు వెళ్ళి పరిగెత్తు లేదా నడువు అని. సెంటెన్స్ నెంబర్ 6 is, ఫోన్ తీయకు, బయట ఆడుకో లేదా బయటకు వెళ్ళి ఆడుకో. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో put the phone aside and go play outside. Put the phone aside and go play outside. ఈ విధంగా చెప్తాం. అదే జీవితం మొత్తం ఫోన్ చుట్టూ తిరుగుతూ ఉన్నట్లు నువ్వు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇలా అడగాలనుకుంటే, why are you acting like your whole life revolves around the phone? Why are you acting like your whole life revolves around the phone? ఈ విధంగా అడుగుతాం. అదే ఫోన్కు మించి బయట ప్రపంచం ఇంకా చాలా ఉంది. ఇలా చెప్పాలనుకుంటే, there is a much bigger world outside, not just the phone. There is much bigger world outside, not just the phone. ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఎవరైనా బురదలో ఆడతారా? పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డస్ ఎనీవన్ ప్లే ఇన్ ద మడ్? డస్ ఎనీవన్ ప్లే ఇన్ ద మడ్? ఈ విధంగా అడుగుతాం. డస్ ఎనీవన్ ప్లే అంటే ఎవరైనా ఆడతారా అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, మురికైన బట్టలు నువ్వే ఉతుక్కోవాలి లేదా నువ్వే వాష్ చేసుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే, యూ హ్యావ్ టు వాష్ ద డర్టీ క్లోత్స్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు వాష్ ద డర్టీ క్లోత్స్ యువర్ సెల్ఫ్. ఈ విధంగా చెప్తాం. అదే నీకు అసలు బురదలో ఎందుకు ఆడాలనిపించింది? ఇలా అడగాలనుకుంటే, వై డిడ్ యూ ఈవెన్ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఇన్ ద మడ్? వై డిడ్ యూ ఈవెన్ ఫీల్ లైక్ ప్లేయింగ్ ఇన్ ద మడ్? ఇలా అడుగుతాం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్, ఇంత అల్లరి వాడిని ఎక్కడ చూడలేదు. ఎక్కువగా గొడవ చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటుంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ సమ్వన్ దిస్ నాటీ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సమ్వన్ దిస్ నాటీ బిఫోర్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, ఐ ఆమ్ యూస్డ్ టు అ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. ఐ కాంట్ స్టే ఇన్ సచ్ chaos. I am used to a peaceful environment, so I can't stay in such chaos. అంటే నాకు ప్రశాంతమైన వాతావరణం అలవాటైపోయింది కాబట్టి ఈ గందరగోళంలో నేను ఉండలేను అని. Another example is, I can't stay if there are kids like this around, or I can't stay if there are kids like this around me. అంటే ఇలాంటి పిల్లలు నా చుట్టూ ఉంటే నేను అస్సలు ఉండలేను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. విల్ మీట్ యూ అగైన్ విత్ ద యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.